యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొలుగు నరసింహ ఏకలవ్యకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొలుగు నరసింహ ఏకలవ్యకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో హర్షణీయాంశాలు కష్టపడి పనిచేస్తున్న వ్యక్తినని మండల నాయకులు గుర్తించి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అన్నారు। ఉప్పల్లో నివాసముంటూ మండలంలో ఎవరు గుర్తుపట్టలేని ఓటు హక్కు లేని వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా మండల నాయకులు స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తినని గుర్తించి అవకాశం కల్పించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు। అందరికీ నమస్కరించు। నేను మార్కెట్ చైర్మన్ రిజర్వేషన్ వచ్చింది, అది ఎస్టీ మా ఇక్కడ ఈ మండలంలో ఉన్న గ్రామాలలో కానీ ఉన్న ఒలిగొండ మండల పట్టణ లోకల్లో కానీ మా 700 ఓట్లు మా ఎరకలలో ఉన్నాయి। నేను మార్కెట్ చైర్మన్కు లైన్లో ఉన్నా। కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రమణారెడ్డి దొరవారు సర్పంచ్ ఉన్నప్పుడు మా నాయనకు సింగిల్ మ్యాన్ డైరెక్టర్ ఇచ్చిండు, వార్డు నెంబర్ ఇచ్చిండు। అప్పటి నుంచి నేను 5 ఏళ్ళ పోరగానప్పటి నుంచి కూడా మా నాయన మెడ మీదకి వెళ్ళి తీసుకొని కనువ నా మెడ మీద వేసుకొని కూడా ఆ పార్టీకి అట్నే కట్టుబడి ఈ సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా 40 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో పని చేసుకుంటున్నా। ప్రతి ఎంపీటీసీకి కానీ సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ గడప గడప తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది, వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరిగింది। ఆ మార్కెట్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని నేను ఆ సార్ ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నా। ఇలా ఇంత మెజార్టీ ఉండి కూడా ఇప్పుడు నన్ను లోకల్లో కొంతమంది లీడర్లు మొన్నటిదాకా ఎమ్మడి తిప్పుకొని ఇప్పుడు ఎమ్మడి తిప్పుకున్నంత పరిస్థితులు ఉంది। నాకేదో డౌట్ వస్తుంది కాబట్టి నేను మీడియాకు ప్రతిక్రియలకు చెప్పుకోవడం జరుగుతుంది। వ్యవసాయగా ఉన్నాయి కానీ గట్టి మతలం అనేది లేదు కదా, కానీ మధ్యలో లీడర్లు మాత్రం ఉన్న లోకల్ ఉన్న నాయకులు బడా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి అరే ఎవరు లేరురా నువ్వే ఉన్నావని చెప్పడం జరిగింది, నన్ను ఎంత తిప్పుకోవడం జరిగింది। సార్ దగ్గరికి కూడా 4 సార్లు మా కుల సంఘం నుంచి 4 సార్లు తీసుకొని పోయినా, తర్వాత నెక్స్ట్ ఊరు పెద్ద మనుషులను కూడా ఒకసారి తీసుకొని పోయి సార్ కలిసిన ఏకాగ్రీయంగా మా ఊరికి వెయ్యాలని కూడా అన్నారు వాళ్ళు, అంటే కూడా సారు చూద్దాం ఆలోచిద్దామని కూడా అన్నాడు।